హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. తోటకూర పొడికూర అండి. అంటే తోటకూర ఫ్రై లానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తోటకూరని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తోటకూరని నేనైతే 4 కట్టలు తీసుకున్నానండి. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రేఖలు, 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును వేసి వేయించండి. వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కాస్త కరివేపాకును వేసి వేయించండి. వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచాం కదండి, తోటకూరని వేసి పైకి కిందకి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి. తోటకూరనే కదండి, ఆకుకూరల్ని మనం శుభ్రంగా కడిగేటప్పుడు వెంటనే 2-3 సార్లు కడిగేయకుండా నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే ఆ ఇసుక అనేది తొందరగా కిందకి సెపరేట్ అయిపోతుంది. ఈ నీళ్ళన్నీ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ముందుగా పొడి చేసాం కదండి, ఆ పొడిని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి కలపండి. కారం ఒకసారి టేస్ట్ చూసి మీకు తక్కువ అనిపిస్తే పచ్చికారాన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చికారాన్ని వేసుకోవచ్చండి. పల్లీల్ని పప్పు పొడిని వేసాం కదండి మనం, కావాలంటే మీరు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, తోటకూర పొడి కూర అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి కూరలు రైస్లోకి కాదండి, పుల్కా, చపాతీ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. తోటకూరని మనం పప్పులోను, ఫ్రైగాను, పులుసుగాను పెట్టుకుంటాం, కానీ ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.